ముఖ్యమంత్రి చంద్రబాబును నడి రోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు. ఈ మాటలంటుంది ఎవరో కాదు, ఆంధ్ర విపక్ష నేత, ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరుగాంచిన పులివెందల బిడ్డ జగన్. నాగరిక సమాజంలో ఉండి కూడా తన ఆటవిక నైజాన్ని చూపెడుతున్నాడు జగన్. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే తన సహజ సిద్ధమైన నైజాన్ని చూపించాడు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును నడి రోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు అని హత్యా రాజకీయాలను ప్రోత్సహించేలా మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. ఒక నాయకుడు తనకి నచ్చకపోయినంత మాత్రాన్న కాల్చి చంపాలా? ఒకవేళ తనకే కాకుండా ప్రజలందరికీ ఈ ముఖ్యమంత్రి నచ్చకపోతే జగన్ అనుకుంటున్నట్టే 2019లో తననే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారు ప్రజలు. అప్పుడు తననుకున్నట్టే 30 ఏళ్లు కాకపోతే 50 ఏళ్లు పాలించొచ్చు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ మాటలపై టీడీపీ వాళ్ల విమర్శలు పక్కన పెడితే వైసీపీ వాళ్లే లోలోపల మండిపడుతున్నారని తెలుస్తుంది. ఎన్నికలకి 2 ఏళ్లైనా లేని ఇలాంటి తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల వద్ద చులకన కావడం తప్ప ప్రయోజనం లేదని జగన్ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. చౌకబారు రాజకీయాలు తాత్కాలికంగా గెలిచినా అంతిమంగా సత్యమే గెలుస్తుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఓ రాష్ట్ర విపక్ష నేతగా ఉన్న జగన్ ఇలా బాధ్యతారహితంగా మాట్లాడి తన విలువను తానే తగ్గించుకుంటున్నాడని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ విలువల గురించి మాట్లాడే జగన్ విలువ ఇంతేనా అని కూడా అంటున్నారు. ఏదైనా రాజకీయాలలో ఇలాంటి విమర్శలు చేయడం జగన్ దిగజారుడుతనాన్ని చూపిస్తుంది.